ఉడుకుతాయి అన్నమాట, త్వరగా ఉడుకుతాయి. ఇప్పుడు ఈ పెసర్లు నానిపోయాయండి, ఇలా నానిపోయాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మనం ఇప్పుడు వాటిని ఉడకబెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు, జస్ట్ కొంచెం వేసుకోవాలి. పెసర్లు ఉడికిపోయాయండి, మరీ మెత్తగా చేసుకోకూడదు. ఇలా ఉడికించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, మినపగుళ్ళు అండి వేసేసుకోవాలి. ఇప్పుడు మిర్చి 2 కట్ చేసి పెట్టాను, ఆనియన్ 1 కట్ చేసి పెట్టాను, ఇవి వేసుకోవాలి. వీటిని ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ పెసర్లు ఇందులో వేసేసుకోవాలి. ఉడకబెట్టిన పెసర్లను ఇందులో వేసేసుకోవాలి. ఈ పోపులో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పెసర గుగ్గుర్లు రెడీ అయిపోయాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.